మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. ధైర్యము దైవము వలన కలుగును. నీ భక్తి, నీ విశ్వాసము, నీ యథార్థత నీకు ధైర్యం పుట్టించును. ధైర్యవంతులు దేవునికి అత్యంత ప్రియులు. రోషము గలవారు త్యాగశీలులు. ఏది ఉన్నా లేకున్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమును ధరించుకొని యేసే క్రీస్తు అని ఒప్పుకొని వారు విజయశాలులు. నులువెచ్చని స్థితిలో ఉన్నవారు వేషధారులు. మనుషులు భక్తి గలవారిగా నటించి దాని శక్తిని ఆశ్రయించువారు పిరికి ఆత్మ కలిగి నిత్య నరకానికి మొగ్గువారు. ధైర్యం కావాలని ఆశిస్తున్నావా? అయితే దేవుని స్తుతించుము. దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించుము. మానక ప్రార్థించుము. ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆయన సన్నిధిని అనుభవించుము. కనురెప్ప పాటున ఎత్తబడెదవు. నీ కార్యము సఫలమగును. ప్రభువైన యేసుక్రీస్తు రానయ్యున్నాడు. సిద్ధపాటు కలిగి వేచి ఉండుము. దేవుడు నీకు ధైర్యము, ఆదరణను దయచేయునుగాక. ఆమేన్.